ఈ యూట్యూబ్ ఛానల్ యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ 3 టైమ్స్ ఫెయిల్ అయింది. యాక్షన్ బటన్ కూడా పోయింది. ఈ ఛానల్ వాళ్ళు నాకు ఇచ్చారనమాట, అన్న నువ్వే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పేసి. నేనేం చేశానంటే చాట్ సపోర్ట్ ద్వారా రిక్వెస్ట్ పెట్టి మళ్ళీ ఒక అవకాశాన్ని ఇవ్వండి మాకు ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికంటే, మళ్ళీ ఒకటి ఇచ్చారు పైన రెడ్ కలర్లో కనపడుతుంది కదా, యు ఆర్ నో లాంగర్ షోయింగ్ యాడ్స్ బికాస్ ద ఐడి వెరిఫికేషన్ ప్రోగ్రెస్ ఈసెంట్ కంప్లీట్ అని చెప్పేసి. సో మళ్ళీ వెరిఫై బటన్ ఇచ్చారు. వెరిఫై బటన్ మీద క్లిక్ చేద్దాం. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, వీళ్ళు పాన్ కార్డుతో ఇంతకుముందు యాక్షన్ బటన్ అనే దాంట్లో ఐడి అప్లోడ్ చేశారు. పాన్ కార్డులో ఒక నేమ్ ఉంది, ఇక్కడ పేమెంట్స్ ఇన్ఫో దగ్గర మనకి నేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, పేమెంట్స్ అనే దాంట్లో పేమెంట్స్ ఇన్ఫో దగ్గర ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లో మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చే ఏ ఐడి అయితే ఉందో ఆ ఐడిలో ఉన్న పేరు, మీ పేరు ఉంటుంది కదా, ఆ పేరు ఎట్లాగ ఉందో సేమ్ అట్లాగే ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూసుకోండి, నేమ్ అని ఉంటుంది కదా, నేమ్ దగ్గర పెన్సిల్ సింబల్ ఉంటుంది. ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఐడి అయితే ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ అయితే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి అయితే ఓటర్ ఐడి, దాని మీద పేరు క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్, స్మాల్లో ఉంటే స్మాల్లో సేమ్ పేరు ఇచ్చేసి అక్కడ కూడా ఇచ్చేసిన తర్వాత పేమెంట్ యూజర్స్ అని ఉంది, ఇక్కడ కూడా అంతే సేమ్ ఇవ్వాలన్నమాట. ఆ రెండు చోట్ల మీరు ఐడి మీద ఎట్లాగ ఉందో అట్లాగే ఇచ్చేసిన తర్వాత అప్డేట్ చేయండి. సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. 2 సార్లు ఇట్లా అప్డేట్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. వన్స్ సేవ్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ వెరిఫై అనే బటన్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే హోమ్ అనే దాంట్లోకి వచ్చేసిన తర్వాత వెరిఫై అనే బటన్లోకి వచ్చి వెరిఫై అనే సెక్షన్లోకి వచ్చి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా వెరిఫై అని, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు ఏ డాక్యుమెంట్ పెట్టాలి అనుకుంటున్నారు ఏంటని చెప్పేసి. ఇక్కడ రీట్రై వెరిఫికేషన్ అని ఉంది, ఎందుకంటే 3 టైమ్స్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ నేమ్ వస్తుంది, సెలెక్ట్ ఐడి అనమాట. మీరు ఏ ఐడి అయితే పెట్టాలనుకుంటున్నారో ఐడిని పెట్టేసేయండి. డ్రైవింగ్ లైసెన్స్ పెట్టాలనుకుంటున్నాను, వైట్ పేపర్ మీద డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ తీసేసుకోవాలన్నమాట. ఫొటోస్ ఎడ్జ్లు కరెక్ట్గా కనపడాలి. నేను ఆల్రెడీ కట్ చేసి నేను నా పీసీలో పెట్టుకున్నాను. గాయస్ మీకు కూడా అంతే ఐడి వెరిఫికేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది, నన్ను కాంటాక్ట్ అయితే నేను చేస్తాను అనమాట. ఫ్రంట్ సైడ్ డ్రైవింగ్ లైసెన్స్ అప్డేట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేస్తాము. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేసి ఈ విధంగా అయితే అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే సబ్మిట్ చేయాలన్నమాట. సో పేజ్ అనేది కొంచెం జూమ్ తగ్గిద్దాము. ఈ విధంగా జూమ్ తగ్గించేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ అడ్రస్ ఉంటుంది అనమాట. అడ్రస్ అనేది విలేజ్, మండలం, డిస్టిక్, పిన్ కోడ్, నియర్ బై లొకేషన్, సిటీ అన్న దగ్గర కూడా విలేజ్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే 24 అవర్స్లోనే మనకి డిసిషన్ వస్తుంది అనమాట మెయిల్ నుంచి. ఐడి వెరిఫికేషన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందని చెప్పేసి. కొంతమందికి ఏంటంటే ఇన్స్టెంట్గానే చూపిస్తుంది, అప్పటికప్పటికే చూపిస్తుంది ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందని చెప్పేసి. కొంతమందికి ఏంటంటే ఇట్లా ప్రోగ్రెస్లో పడిపోయింది, వెరిఫికేషన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి 1 or 2 days పట్టిద్ది అనమాట. మనకి మెయిల్ వస్తుంది 1 or 2 days తర్వాత ఐడి వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అని చెప్పేసి. గాయ్స్ ఎవరైనా సరే 1 time ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అయింది, 1 time అయింది కదా, మళ్ళీ సెకండ్ టైం కూడా ఎందుకు అవుతుంది అని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఐడి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి నాకు మెయిల్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ.